పాటల పుస్తకం నుంచి పాట పాడుకున్న చాలా చాపైంది. మీరు కూర్చునే ఉన్నారు. ఒక 15-20 నిమిషాల్లో ముగిస్తాను. నిలబడదామా? ఆఖరి శరణం పాడినప్పుడు లేచి నిలబడదాము. పరలోకమే పేజ్ సంఖ్య 286వ పాట, పేజ్ సంఖ్య 125. పరలోకమే స్థిరవాసము, తేజ ప్రకాశమును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండును. చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండును. అందరూ చూస్తే 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 ఎంత బాగుండునో, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో. ఏ పాపము దుఃఖము శోధనయో, జయము నంది విశ్రమింతో, జయించి అందు చేరెదము. జయము నంది విశ్రమింతో, జయించి అందు చేరెదము. జయించి 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 చేరెదము. జయము నంది విశ్రమింతో, జయించి అందు చేరెదము. అందు యేసుని సేవించేదా, తెల్ల వస్త్రము ధరించేదము. పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పడిపోగం, స్తుతించి 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 పడిపోగడెదము. పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి నిలబడదాం అందరము. ప్రభువా మమ్మందరినీ మోక్ష పాత్రలుగా చేయుము. బహుశీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండునో. బహుశీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండునో. చేరితే 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 ఎంత బాగుండునో. బహుశీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండును. జీవం గల దేవాని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో పాటల్లోనూ ప్రార్థనలోనూ సాక్ష్యంలోనూ దేవాను సహాయం చేసే విధానకే నీకు వందనాలు. నీ సేవకులను మరుగుపరిచి కొద్ది నిమిషాలు కొన్ని హెచ్చరికలు ఈ కూటంలో ఇచ్చిన విధానంకై వందనములు. నన్ను కూడా కొద్ది నిమిషాలు మీరు మరుగుపరిచి నాకును ఈ ప్రియులకు కావాల్సిన వాక్యం మీరు అందింపచేసి పాపిని లో ప్రధానుడను పరిశుద్ధులు అల్పడానికి జ్ఞాపకం చేసుకుని ఈ సందర్భాన్ని బట్టి మీరేం మాట్లాడమని క్రీస్తు ద్వారా వేడుకొని పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మరి ప్రసాద్ గారి యొక్క తల్లిదండ్రులకు వారి సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు. వారు కొంత ఖర్చు పడి కూటమిని ఏర్పాటు చేస్తారు. అలాగే చందలీల, మేరీ రోజా, బబ్బు అనబడుచున్న జోసెఫ్ వీరు ప్రార్థన కూటమిని ఏర్పాటు చేయట్లో ప్రయాసపడ్డారు. ఇరు కుటుంబాలు మరి ప్రయాసపడ్డారు. నోహా గారు మరి అలాగే సుసన్న
ఇంకా ప్రేమిల వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విందాము. ఈ కూటానికి నేను ఇచ్చిన టైటిల్ అంటే ఏంటి? హెచ్చరిక కూటము. వెంటనే ఇస్రాయేల్ గారు ఫోన్ చేశారు. నాకు అర్థమైపోయింది ఆయన మాటలో. ఏదో డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు. ఏదైనా విషయం చెప్పాలంటే ముందుగా నాకు ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచే. ఏదో కొన్నిసార్లు చెప్పరు, సంకోచిస్తారు, కానీ చెప్పండి అన్నప్పుడు అప్పుడు చెప్తారు. హెచ్చరిక కూటము అని ఎందుకు పెట్టాము? సాధారణంగా ఈ కూటానికి మామూలుగా దాన్ని పెట్టడం తప్ప నేను చెప్పను, కానీ అందరూ పెట్టే పేరు ఏంటంటే జ్ఞాపకార్థ కూటము. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సామెతలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. సామెతలు 10:7. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాద కరము అగును. సరిపోతుంది. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీతిమంతుని జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ఎవరు నీతిమంతులు మనం చెప్పగలమా? మనకి అంగడికి కొట్టులోనికి వెళ్ళి షాప్కి వెళ్ళి కేజీ కందిపప్పు ఇవ్వాలంటే తూకంలో, తక్కిళ్ళలో, త్రాసులో అని పెట్టాలి. పెడితే ఆ కేజీరా కందిపప్పు అని చెప్తాం. నీతిమంతుడు అని కొలవడానికి ఏమైనా ఒక కొలమానం ఉందా? తూకపు గుండుందా? స్కేల్ ఉందా? లోకములో ప్రతిదాని గాలిని కూడా కొలవడానికి యంత్రములు ఉన్నాయి. మన యొక్క శరీరంలో రక్తము ఏ రీతిగా ప్రసరిస్తుందో, ప్రెషర్, మన రక్తము ఏ రీతిగా ప్రసరిస్తుందో దాన్ని చూడడానికి బీపీ అపారటస్ అంటే బీపీ మిషన్ తోటి దాన్ని కొలుస్తారు. పైన 120 అండి, కింద 100 ఉందండి, కొంచెం ఉప్పు తగ్గించండి అని చెప్తారు కదా. ప్రతి దానికి కొలమానం ఉంది. నీతిని కొలవడానికి కొలమానం ఉందా? చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. గలతీ 3:6. త్వరగా చదవాలి, మైక్లో చదవండి దయచేసి, ఏమనుకోద్దు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఇందాకేమంటున్నాడు? నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటే ఏమవుతుందంట? ఆశీర్వాదము, జ్ఞాపకము. ఈ కూటమి ఎడితేనే కానీ వీళ్ళు ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోరా? చేసుకుంటారు కదా. బాధ వచ్చినా జ్ఞాపకం వస్తుంది, సంతోషం వచ్చినప్పుడు కూడా, ఆయన సందర్భం వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు కానివ్వండి, వారి తమ్ముడు కానివ్వండి, లేకపోతే వారి భార్య కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము. ఎవరు నీతిమంతులంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. కనుక దేవుని నమ్మిన వాడు ఏం చేస్తాడంట? చూద్దాం. మార్కు రాసిన సువార్త 16:16 చదవండి. మార్కు 16:16. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. నమ్మిన వాడు ఏం చేస్తాడంట? బాప్తిస్మము పొందుతాడు. బాప్తిస్మము పొందనవాడు ఏమి లేదు, నమ్మిక లేదు, అంటే నీతి లేదు. నా మాటలు కాదండి, జోగంపేట అబ్రాంగారు అబ్బాయి మాటలు కాదు. బైబిల్ ఏం చేస్తుందంటే నమ్మినవాడు బాప్తిస్మము పొందుతాడు. చదవండి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడతాడు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ఏమనుకుంటామంటే బాప్తిస్మం అనేది ఒక నీళ్ళలో ములిగే కార్యక్రమం మాత్రమే అనుకుంటాము. కానీ దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు ఏం చేస్తారంట?
వాడు బాప్తిస్మం పొందుతాడు. బాప్తిస్మము పొందుట వల్ల ఏమొచ్చిందంట? రక్షింపబడుచున్నాడు. బాప్తిస్మం అనేది చాలా మంది పెళ్లికి తీసుకుంటారు. ఇప్పుడే కదా చెప్పారు అయ్యగారు. బాప్తిస్మం అనేది పెళ్లి కోసము తీసుకునే కార్యక్రమము కాదు. దేవునితో మనము చేసుకునే పరలోకములోని గొర్రె పిల్ల వివాహ ఉత్సవమునకు సిద్ధపడడానికి ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మము పొందాలి. అప్పుడే వాడు రక్షించబడతాడు. అప్పుడే అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. కానీ అక్కడ కొంత ఉపలాటము, కొంత ఉపశమనము, కొంత మనకి రిడెంప్షన్ కలుగుతుంది. ఏంటంటే నమ్ము. బాప్తిస్మం అంటే ఆటలేం కాదండి. దేవుని యందు నమ్మిక ఉంచిన మాటలేం కాదు. అబ్రహాము దేవుడు నమ్మాడు. ఎంత నమ్మాడంటే అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, జాగ్రత్తగా విందాము, అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు అబ్రహాము కుటుంబము ఉమ్మడి కుటుంబం. అప్పుడు ఇంకా అబ్రహాము తల్లి చనిపోయింది, తండ్రి ఒక్కడే ఉన్నాడు. దేవుడు అన్నాడు, నేను చూపించబో దేశానికి వెళ్ళమంటే తండ్రిని తీసుకెళ్ళాడు, అన్న కొడుకుని తీసుకెళ్ళాడు, అన్న కొడుకు భార్యను తీసుకెళ్ళాడు. అతను ప్రయాణమయ్యాడు, అతను భార్య ప్రయాణమయ్యాడు. దేవుడు అన్నాడు, నీతో మాట్లాడినయ్యా, ఏం బ్రవా నువ్వు చెప్పినట్లుగానే ప్రయాణం అవ్వానంటే నేను నిన్నెళ్ళమంటే వీళ్ళందరినీ తీసుకొచ్చావు. నువ్వు నా మాట మీద నమ్మికించి నువ్వు ఒక్కడు వెళ్తావు. కానీ వీళ్ళందరి మీద నువ్వు నమ్మికించినంత కాలము నీకు ఆశీర్వాదకరము ఉండదు. కనుక దేవుడు ఏం చేశాడంటే కొంతకాలం మౌనం వహించి తర్వాత అబ్రహాము తండ్రి అయిన తెరాహును లేకుండా చేశాడు. చనిపోయాడు, తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, మళ్ళీ బయలుదేరి వెళ్ళవయ్యా అంటే ఇప్పుడు అబ్రహాము భార్య మాత్రమే వెళ్ళాలి. కానీ అబ్రహాము ఏం చేశాడంటే మళ్ళీ దేవుడు మెస్పొతోమియాలోని అబ్రహాముకు ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ అన్న కొడుకు కావాలి, మళ్ళీ అన్న కొడుకు భార్య కావాలి. కనుక వాళ్ళు మళ్ళీ ప్రయాణమై వెళ్ళారు. దేవుడు అన్నాడు, కుదరదయ్యా, నేను వీడికి చెప్తే వినడు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాము యొక్క పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి కలహం పుట్టించి వాళ్ళిద్దరిని దేవుడే విడగొట్టాడు. ఒకని ఆశీర్వదించాలంటే దేవుని మీద ఆధారపడ్డము, దేవుని మీద నమ్మిక ఉంచుకోవాలి. కనుక బాప్తిస్మం అబ్రహాము దేవుని నమ్మాడు. ఎంత నమ్మాడంటే ఎవరు లేకపోయినా పర్లేదు, దేవుడుంటే చాలు అనే వరకు నిశ్చయించుకున్నాడు. కనుక అది అతనికి నీతిగా ఎంచబడినది. క్రైస్తత్వములోని బాప్తిస్మం లేకపోతే నీతి కాదు, దేవుని నమ్మనట్లు కాదు. కనుక ఒక అపోస్తులు రాసిన కార్యములు 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అపోస్తులు 8:13 చదవండి. అపోస్తులు 8:13 నమ్మి బాప్తిస్మం పొంది సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందిన అప్పుడు సీమోను కూడా నమ్మి ఏం చేశారంట? బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి గొప్ప అద్భుతములను జరుగుట చూచి సూచక్రియలను గొప్ప అద్భుత క్రియలను జరుగుట చూచి విభ్రాంతి. దేవుని కార్యము జరగాలి అంటే ఏం పొందాలంట? నమ్మాలి. నమ్మడం అంటే మనందరూ యేసు ప్రభు అంటే మనకే కాదండి, లోకములో ఉన్న క్రైస్తవేత్తలు కూడా నమ్మకం లేదా? గుడి దగ్గర రాగానే ఇలాగ అనుకుంటారు. వాళ్ళు నమ్మట్లేదు దేవుణ్ణి, వాళ్ళు నమ్ముతున్నారు, మనం నమ్ముతున్నాం. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటంటే బాప్తిస్మము. బాప్తిస్మం అంటే మనము కూడా యేసు ప్రభువుని నమ్మేస్తున్నామంటాం, కానీ ఒక కష్ట దినం వచ్చినప్పుడు నిలబడలేకపోతూ ఉంటాం. దేవుడు సహాయం చేస్తాడని చెప్పడానికి సులభముగానే ఉంటది. ఇందాక ఇస్రాయేల్ గారు చెప్పారు కదా, ఏం చెప్పారు?
అయామయమో అదండి ఇదండి మనం చెప్పడం కాదు. దేవుని మాట మీద అంత్యం వరకు మనము నిలబడాలి. దేవుని నమ్మినవాడు బాప్తీసం అంటే దేవుని నమ్మినవాడు. బాప్తీసం అంటే లోక సంబంధంగా అనేక రకమైన బాప్తీసాలు ఉన్నాయి. ఆ బాప్తీసం కాదు, దేవుని నమ్మినవాడు దేవుని చిత్తమును చేస్తాడు. అందుకే ఇర్మియాలో ఒక మాట అంటాడు, మంచి మాట. ఇర్మియా రాసిన గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనము. ఇర్మియా 22:10 చదవండి. చనిపోయిన వాని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వాని గూర్చి బహురోదనము. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ప్రసాద్ గారు చనిపోయారు, బాధ ఉంది, అందరికీ బాధ ఉంది. అందరూ ప్రేమిస్తున్నారు కాబట్టి కూటానికి వచ్చారు, మంచిదే. కానీ మనం ఏం చేస్తామంటే ఫలానా వ్యక్తి చనిపోయాడండి, ఫలానా వ్యక్తి ఫలానా వ్యసనం వల్ల చనిపోయాడు, లేకపోతే దేవుని మాటకు చోటు వల్ల చనిపోయాడు అని తీర్పు తీర్చేస్తున్నాం. తీరుస్తున్నామా? తీరుస్తున్నాం. కానీ చనిపోయిన వాడు తాను వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్ళిపోతున్నాడు. ప్రసాద్ గారే కాదు, నేను చనిపోయినా నేను వెళ్ళవలసిన గమ్యస్థానం నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళ గురించి ప్రస్తావన అవసరం లేదంటున్నాడు వాక్యము. చనిపోయిన వారి గురించి ఏడ్చి మనం బ్రతికించగలమా? దావీదుకు ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత వాడు జబ్బుగా ఉన్నంత సేపు ఏడ్చాడు. చనిపోగానే పలావ్ ప్యాకెట్ తిండి తింటానన్నాడు. ఎవరు? దావీదు. ఎందుకురా మీరు ఇప్పుడు దాకా బాగా చనిపోయిన తర్వాత ఇంకా చచ్చిపోయిన రొమ్ము కొట్టి ఏడ్చుకుంటావు అని అంటే, దావీదు చెప్పిన మాట ఏంటంటే, చనిపోయిన వాడు నా దగ్గరికి రాడు, నేనే అతని దగ్గరికి వెళ్ళాలి, ఏడ్చి ప్రయోజనము లేదు. మరి ఎవరి కోసం ఏడవాలంట? వెళ్ళిపోవచ్చున్న వాడి గురించి, ఉన్నవారి గురించి ఏడవాలి. అయ్యో ప్రసాద్ గురించి మనం చెప్పుకోవడం కాదు. ఆయన బ్రతుకు కాలము ఆయన దేవునితో ఎలాగున్నాడో, ఆయన సంబంధం ఎలాగుందో ఆయనకి దేవునికి ఎరక తెలుసు. కానీ ఉన్నవారి గురించి మన యొక్క ఆచరణ ఏది? ఉన్నవారి గురించి మన అంగలార్పు ఏది? ఇంకా మిగిలి ఉన్న వారి కుటుంబంలోనే కాదు, మన కుటుంబంలో ఇంకా మారు మనసు లేకుండా, ఇంకా పాప క్షమాపణ వాగ్దానము లేకుండా, ఇంకా రక్షణ అనుభవం లేకుండా, ఇంకా దేవుని మీద నమ్మిక లేకుండా, ఇంకా బాప్తిసం పొందకుండా లోకములో తిరుగుచున్న వారి గురించి ప్రభు అంటున్నాడు, బహుగా రోదనము చేయండి. అయ్యా వెళ్ళిపోయాడండి, దేవుడు విడిచిపెట్టడు. మనుషులు ఇది లోకములో, ఈ లోకం అనేది ఒక యాత్ర. వివాహమైంది, కొన్ని దినములు కలుస్తున్నారు, బిడ్డలు కనేరు, ఆయన దినములు అయిపోయి వెళ్ళిపోయాడు. నిజమే, శరీర సంబంధముగా కొంత బాధ కలిగిస్తుంది. కానీ మిగిలిన కుటుంబం కోసం మన ప్రార్థన ఏది? మిగిలిన కుటుంబం ఎలాగ బాగు చేయాలి? అయ్యో వారికి కుమార్తె ఉంది, వారికి కుమారుడు ఉన్నారు, వారికి ఇంకా జీవితం ఉంది, వారికి లైఫ్ ఉంది, వారి ఆత్మీయ మెళకువలు కావాలి, వారి శరీరంలో స్థిరపడాలి. వెళ్ళిపోయిన వారి గురించి ఏడుస్తూ ఇష్టానుసారముగా మనము మాట్లాడకూడదని వాక్యం చెప్తుందా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. యాకోబు 4:11 చదవండి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుని సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరుని తీర్పు తీర్చువాడు, సహోదరునికి విరోధముగా మాట్లాడి సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమును తీర్పు తీర్చుచున్నాడు. ఒకనికి విరోధముగా ఒకరు మాట్లాడద్దు. నేను దేవునికి విరోధం కాదండి, ఫలానా వ్యక్తికి విరోధం అని మనం అంటాం. నేను ఫలానా స్త్రీకి విరోధం అండి, అతడు క్రియలు బాగలేవండి, ఆమె క్రియలు బాగలేవండి. ప్రభు అన్నాడు, ఒకరికి విరోధముగా ఒకరిని మాట్లాడితే ఏంటంట? ధర్మశాస్త్రం నాకు చదవండి.
ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నావు. ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కావు, కాక న్యాయము విధించువాడు అయితే తీర్పరు అయితివి. సరిపోతుంది. ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చే హక్కు మనకు లేదు. ఒకరికి విరోధంగా ఒకరు మనము మాట్లాడకూడదు. అయిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడ్డలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఒకవేళ నిజంగా ఎవరైనా చెడులోని, అక్రమంలోని, మోసంలోని, లోక పాపములో జీవిస్తారు నీకు నాకు తెలిస్తే వానికి విరోధముగా మాట్లాడుట కంటే వాని కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థన చేయలేదు, అప్పుడు మనం అంగలార్చలేదు. ఇక్కడ వాక్యం ఇర్మియా చెప్పిన ప్రకారము వెళ్ళిపోచిన వాని గురించి బహురోదనము చేయలేదు. చచ్చిపోయిన తర్వాత ఆవేశపడితే ప్రయోజనం ఉంటుందా? లేదండి, ప్రయోజనం లేదు. కనుక ఉన్నవారి కోసమైనా, ఆ కుటుంబమే కాదు, నోహా గారికి ఇంకో కుమారుడు ఉన్నాడా? ఇంకో కుమార్తె ఉంది, వారి కుటుంబం కోసము. అది మాత్రమే కాదు, మనమందరము దేవుని యందు ఒక కుటుంబమై ఉన్నాము. మనందరి కోసము, ఒకరి కోసము ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ఇంకేమంటుంది? సామెతలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. సామెతలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగితే రోజు బీపీ టాబ్లెట్ వేసుకోపోతే కాదు. జాగ్రత్తగా వినండి. నేను బీపీ టాబ్లెట్లు మాని 2 నెలలు అయిపోయింది, బ్రతుకుతున్నాను కదా. అంటే వద్దు, నేను టాబ్లెట్లు వేసుకోవద్దని చెప్పట్లేదు సుమా. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళొకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. నీలో భక్తికి హీనత వస్తే ఆయుష్ తక్కువైపోతుందంట. నీ ఆయుష్ నా ఆయుష్ తక్కువైపోవడానికి కారణం ఏంటంటే భక్తిహీనత. అది నా మాట కాదండి. నీతిమంతుల ఏమన్నాడు ఇక్కడ? యెహోవా యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉంటుంది చాలా మందికి, కానీ భయము ఉండదు. భక్తి ఉండదు కాబట్టి గుళ్ళోకి వస్తారు, భక్తి ఉంటుంది కాబట్టి ఆదివారం ప్రార్థనకు వస్తారు, భక్తి ఉంటుంది కాబట్టి ఉపవాసం ఉంటారు. కానీ భయం ఉందా? భయము నొంది పాపము చేయొద్దు. కనుక భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడిస్తున్న మాట ఏంటంటే, మనుష్యుడు దేవుణ్ణి నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. నమ్మటం వల్ల ఏమవుతుందంట? 9:23 మార్కు 9:23 చదవండి. మార్కు 9:23 చదవండి. మార్కు 9:20. అందుకు యేసు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి ఏంటి సాధ్యం అంట? కొన్నేనా? కొన్నే సాధ్యం అవుతుంది. నమ్మిక ఉంచితే నమ్మువానికి సమస్తము. నమ్మి బాప్తిసం పొందు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడని. ఏం సాధ్యపడింది అబ్రహాముకి? అబ్రహాముకి ఏమి సాధ్యపడింది? వృద్ధాప్యములో బిడ్డలు పుట్టరు. శారాకి స్త్రీ ధర్మము, ఋతుక్రమము నెలసరి ఆగిపోయినా నమ్మేడు గనుక ఆ వయసులో వారి ఒళ్ళో ఎవరున్నారు? ఇస్సాకు అని కుమారుడు వారసుడు పుట్టాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మిన వాడే నీతిమంతుడు, నమ్మకము లేనివాడు నీతిమంతుడు కాదు. నేను కానివ్వండి, మీరు కానివ్వండి, ఎవరైనా సరే. కనుక నమ్మిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిలో అనేక మంది నమ్మారు, వారు దేవునిలో ఎదిగారు. దేని బట్టి వాళ్ళు దేవునిలో ఎదిగారంట? యెహెజ్కేలు రాసిన గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనము.
యెహెజ్కేలు 33:9. అయితే ఆ ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి ఏం చేయాలంట? హెచ్చరిక చేయాలి. ప్రసాద్ గారికి మనం ఇప్పుడు హెచ్చరిక చేయగలమా? మైక్ పెద్దది పెడితే వినబడుతుంది ఆయనకి. ఆయన టైం అయిపోయింది. ఇక్కడున్నంత సేపు మనం హెచ్చరిక చేస్తుండాలి. చేస్తే మంచిదే, చేయకపోతే ఇంకా ఇందాక చెప్పారు కదా ఇశ్రాయేల్ గారు, ఆయన గురించి కాదు ఏడవండి, ఉన్నవాళ్ళ కోసమే ఏడవండి. ఇక్కడ వాక్యం చెప్తుంది తన దుర్మార్గతను విడువలని నువ్వు ఆ వ్యక్తికి ఏం చేయాలంట? హెచ్చరిక చేయాలి. అతడు హెచ్చరికను విని దుర్మార్గతను విడవకపోతే తన దోషమును బట్టి ఏమైపోతాడంట? చనిపోతాడంట. అందుకే హెచ్చరిక కోటము. ఎలా చనిపోతారు? ఇంకా బ్రతికే ఉన్నాను కదా, వాక్యం వింటాను, బ్రతికే ఉంటాను కదా, నీవు నేను అనుకుంటున్నాము. ఈ హెచ్చరిక ఏంటంటే ఇంకా లోకములో దుర్మార్గతలో ఉంటే, ఇంకా నీవు నేను లోకములో జీవిస్తే ప్రసాద్ గారు జీవితం మనందరికీ ఏంటి? ఒక హెచ్చరిక. హెచ్చరిక విన్న తర్వాత నీవు నేను దుర్మార్గత విడకపోతే లోకంలో బిందాస్గా బ్రతకొచ్చు. కానీ వాక్యము సెలవిస్తా ఉంది ఇది కాదు మరణము, అగ్ని ఆరదు, పొరుగు చావదు, ఆ నాశనకరమైన ఆ యమగుండం అనే పాతాళంలోనికి వెళ్ళపోకుండా అందరికి, బ్రతికిన అందరికి ఇది ఒక హెచ్చరిక కోటం. ఇంకా కొంచెం చూద్దాం, చూడండి, ముగింపులోకి వచ్చేద్దాము. యెహెజ్కేలు 3:18. యెహెజ్కేలు 3:18. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయిగా నీవు అతనికి ఏం చేయాలంట? హెచ్చరిక చేయము. ఇందాకేం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అంటే అందరం ఏంటంట? దుర్మార్గులమా కదా? ప్రసాద్ గురించే మనం మాట్లాడేస్తున్నాం. ఆయన లేడు కాబట్టి, ఉంటే కొట్టేవాడేమో. కొట్టడం చాలా మంచి వ్యక్తి. కానీ మనము ఎవరు లేనప్పుడు వాళ్ళ గురించి బాగా మాట్లాడుతాం. నీవు నేను ఎంత దుర్మార్గులమి, ఏదో ఆయనకేదో వ్యసనం ఉందా దాని గురించి మాట్లాడుతున్నాం. మన నోరు సరిగా ఉందా? మన ఆలోచన సరిగా ఉందా? మన చూపులు సరిగా ఉన్నాయా? ఎవరినైనా ప్రేమించగలుగుతున్నామా? ప్రేమించలేకపోతే ప్రేమ లేనివాడు నావాడు కాదు, వాడు దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి ఏం చేయాలంట? హెచ్చరిక చేయము. అప్పుడు అతను ఏం చేస్తాడంట? అతడు జీవించినట్లు తన దుర్మార్గతని విడిచిపెట్టవలని వానిని హెచ్చరిక చేయకయ ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. హెచ్చరిక చేయకపోతే, ఎవరైనా మీలో దుర్మార్గతలో ఉంటే నేనేం చేయాలంట? హెచ్చరిక చేయకపోతే అది ఎలాగా చనిపోతారు? అతని గురించి నన్ను దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరవాదిగా దేవుడు చేస్తాడు. నేను ఉత్తరం ఇయ్యాలి. ఆడు లోకంలో జీవిస్తే నాకెందుకంటే నాకు అనవసరం అని నువ్వు ఊరుకుని వెళ్ళిపోయాను అనుకో, నువ్వు వాడికి హెచ్చరిక చేయలేదు కనుక వాడు లోకంలో చచ్చిపోయాడు. వాడు లోకంలో ఇష్టానుసారంగా ఉన్నాడు కనుక, అతని గురించి నేను హెచ్చరిక చేయలేదు కనుక దేవుడు నన్ను అంటాడు నీవు అతని కోసం సమాధానం చెప్పాలి. ఇర్మియా 4:5 కూడా చదువుతాం. 4:5 ఇర్మియా 4:5. యోదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బోరవుదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములోనికి పోనట్లుగా పోగైరండి. హెచ్చరిక చేయుడి. యోదాలో సమాచారము, దేవుని సమాచారం ప్రకటించాలి. యెరూషలేములో చాటించుడి, దేశములో బోరా ఓదండి. హెచ్చరిక కూటమనేది జ్ఞాపకం చేసుకోవడానికి లోకంలో దేవుడు నీతిమంతుడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాము.
కానీ ప్రసాద్ గారి యొక్క జీవితం మనందరికి హెచ్చరిక. ఏంటి హెచ్చరిక అంటే, దుర్మార్గతను మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే పాతాళంలోకి పోతున్నాము. లేకపోతే ఎవరైనా దుర్మార్గతలో ఉన్నవారిని మనం హెచ్చరిక చేయకపోతే మనం ఉత్తరవాది అవుతాము. మూడవది, హెచ్చరిక మనము చేయకపోతే మనము దోషిగా దేవుని ఎదుట నిలబడాలి. హెచ్చరిక చేయడం వల్ల మనుషుడు దుర్మార్గతను విడిచిపెట్టాలి. రెండవ దినవృత్తాంతములు 19:10 కూడా చదువు. రెండవ దినవృత్తాంతములు 19:10. రెండవ దినవృత్తాంతములు 19:10. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణములోని నివసించు ఏ సంగతినే గాని వీరు విమర్శించినప్పుడు కాపము రాకున్నట్లు వారి యెహోవా దృష్టికి వారిని హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు నీతిమంతులు అంటే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. అయితే దేవుని రాజ్యంలోనికి ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో కూడా బైబిల్లో తేటగా రాయబడింది. 1 కొరింథీ 6:9. 1 కొరింథీ 6:9. త్వరగా చదవాలి. 1 కొరింథీ 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, ఏంటంట, లోగులైనను, తాగుబోతులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ క్వాలిటీలు ఏమి మన దగ్గర ఉండకూడదు. ఇంకేం చేస్తామంట మనము? ఆఖరిగా ముగించేస్తాను. ఇంకేం చేస్తాము? యెషయా 5:20. యెషయా 5:20 చదవండి. యెషయా 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకొని వానికి, ఇందాక దైవజనులు వాక్యం చెప్పారు. ఏమన్నారు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇంకా ఒకని జన్మదినము కంటే ఈ దినం మేలంట, మరణ దినం మేలు. రాత్రులు చేయకూడదండి ఈ ఫంక్షను. కీడును ఏమంటున్నామంట? వెలుగు అంటున్నాము. ఇది మేలైన దినం అంటే ఎప్పుడు అర్ధరాత్రి చేసి నేను వచ్చి భోజనం పెడితే తింటానండి కదా. రాత్రులు చేయకూడదండి, దినము దాటిపోతే చేయకూడదండి. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? అలాగా నువ్వు అనుకుంటే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కానే కాదు. మేలు కీడు అంటున్నామంట. కీడు కనుక ఎవరైనా చనిపోతే నల్లక్షరాలతోటి ఈ యొక్క పత్రికను ముద్రిస్తారు. శుభ లేఖను రాస్తామా? కనుక ఆ చచ్చిపోయిన వాళ్ళని సమాచారం దినమో, లేకపోతే స్మారక కూటమో, హెచ్చరిక కూటమో, జ్ఞాపకార్థ కూటమో, ఇంకా ఆదరణ కూటమి నల్లక్షరాలు చేసి ప్రింట్ చేస్తారు. అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి, మేము ముట్టుకోమండి. ఏమంటున్నాము? జన్మదినము కంటే మరణ దినమైన కార్డు పట్టుకోవడానికి భయపడతాం. ఇప్పుడు నిజంగా ఇంటికి వెళ్ళి ఎవరికైనా అరగలేదనుకోండి, బాబు గారు రాత్రులు పెట్టారండి, అందుకే మాకు అరగలేదండి, ఆ చీకటి మా ఇంటికి వచ్చేసిందండి, రాత్రి అంతా ప్రసాద్ మా ఇంటికి వచ్చాడు అంటారు. దొంగ భక్తులు కదా. వస్తాడా ప్రసాద్? మళ్ళీ ప్రసాద్ రావడానికి అవకాశం లేదు. ఆయన వెళ్ళవలసిన గమ్యస్థానం, ఆయన డెస్టినేషన్ వెళ్ళిపోయాడు. తిరిగి ఫ్లైట్ లేదు, తిరిగి రావడానికి మళ్ళీ రాకపోకలు చేయడానికి లేదు. ఇక్కడ వారు అక్కడను, అక్కడ వారు ఇక్కడ రాకుండా రాజాలకున్నట్లు మీకును మాకును మధ్య పెద్ద అగాధము వంచబడింది. రాకపోకలు లేవండి. చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు.
చనిపోయిన వ్యక్తి వచ్చి బాబు బాగున్నావా, తిన్నారా, తినండి, వాదార్చే కార్యక్రమాలు చేయడు. మేలు కీడని కీడి మేలని చెప్పుకుని వారికి ఏంటంట, శ్రమ పడతావు. లోకస్తుల ప్రకారం నడుచుకుంటాము. ఇంకా మనము దేవుని వాక్యం వింటున్నావు, ఇన్ని సంవత్సరాలు వింటున్నావు, దాని ప్రకారం నడుచుకోవాలని కొంచెం కూడా జ్ఞానం లేదా? మేలు కీడని కీడు మేలని చెప్పుకున్నాం, కానీ వాక్యం అంటుంది జన్మదినము కంటే మరణ దినమే మేలు, మేలైన రోజు. ఎప్పుడు తీసుకుంటే ఏంటి? ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన పేరు చెప్పి 10 మందికి భోజనం పెట్టి దేవుని సువార్తను అందించడానికి ఏ టైం అయినా పర్లేదు, రోజు గడిచిపోయినా పర్లేదు, ఒక రోజు ముందు చేసుకున్నా పర్లేదు, కానీ మేలు కీడని కీడు మేలని ఎంచుకుని వారికి ప్రభు అంటున్నాడు శ్రమ. ఇది రాత్రుల కార్యక్రమం కాదండి, పగల కార్యక్రమాన్ని లేదు. వెలుగు చీకటి అనుకుంటున్నావు, నువ్వు చీకటి వెలుగు అనుకుంటున్నావు, శ్రమ పడతావు అంటున్నాడు వాక్యము. అలాంటి శ్రమ పడకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. నమ్ముటి నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు మన వినికిల్లో ఈ వాక్యమును దీవించిన ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.